చంద్రబాబు నాయుడు గారు వారి కూటమి మా మీద ఏ ఆరోపణలు చేసి వాళ్ల ప్రసార మాధ్యమాలలో నిరంతరము మమ్మల్ని దోషులుగా చిత్రీకరించి మా వాళ్లనందరినీ కూడా తప్పుడు కేసులు బనాయించి జైళ్లలోకి కుక్కి వాళ్లు పొందుతున్నటువంటి వికటాట్టహాసానికి దేవుడిచ్చినటువంటి సమాధానం కూటమి నాయకులే, అందులో ఒక ఎమ్మెల్యేగా నిలబడినటువంటి వ్యక్తే ఫ్యాక్టరీ నకిలీ మద్యం ఫ్యాక్టరీని నడుపుతున్నాడు అని ఎంత దాచాలనుకున్నా దాగకుండా దొరికిపోయినాడు. ఈ ప్రభుత్వం అతన్ని ఆ ఫ్యాక్టరీని బయటికి రాకుండా విశ్వ ప్రయత్నం చేసినా ఆగలేకుండా పోయింది. ఈ పరిస్థితి తంబళ్లపల్లిలో దొరికినారు గాని రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి దందా ఇదే. నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం, మేం ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారేటట్టుగా చేస్తున్నారు ఈ కూటమి పాలకులు. వీళ్ల ఆధ్వర్యంలో ప్రతి గ్రామము, ఈ రాష్ట్రంలో ఉన్న 45,000 గ్రామాలలో బెల్ట్ షాపులు వెలిసినాయి. ప్రతి బ్రాందీ షాపు ఒక బారుగా మారిపోయిందేనని సాక్ష్యాధారాలతో కూడా మేము నిరూపించినాం. అక్కడ అమ్మేటువంటిది 50% పైగా ఇదిగో ఈ జయచంద్రారెడ్డి లాంటి వాళ్లు అమ్మినటువంటి కల్తీ మద్యంతోమే అక్కడ దొరుకుతోంది. బ్రాండెడ్ ముద్రలు వేసినటువంటి కల్తీ మద్యం కూటమి ప్రభుత్వంలో ఓ సముద్రం లాగా నిండిపోయి ఉన్నది. బ్రాందీ షాపుల నిండా గోదావరికి వరదలు వచ్చినట్టుగా బ్రాందీ బాటళ్లలో కల్తీ మద్యం కూర్చేస్తున్నారు అన్నటువంటి విషయం అందరికీ స్పష్టంగా తెలిసిపోయింది.